వెల్కమ్ బ్యాక్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక విజనరీ అయినటువంటి వ్యక్తి నాయకుడిగా ఉంటే ఆ రాష్ట్రం ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతుంది అనడానికి ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్గా నిలిచిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకి పెద్దలు చాలా సందర్భాలు చెప్తారు, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయని. మనం ఏ పని చేయకుండా, పని చేయడానికి అవకాశం లేకుండా ఎవరో ఇస్తున్నారు కదా అని కూర్చుని ఆ డబ్బులు పెట్టుకుని తింటూ కూర్చుంటే ఆ ఇచ్చే వ్యక్తి దగ్గర ఉన్నటువంటి కొండలు కూడా కొంతకాలానికి పూర్తిగా అడుగంటిపోతాయి. కరిగిపోవడం కాదు, పూర్తిగా అడుగంటిపోతాయి. ఆ తర్వాత ఆయన ఎక్కడి నుంచి ఇవ్వగలరు, వీళ్ళు ఎక్కడి నుంచి తినగలరు? దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? మనకి ఉద్యోగాల కల్పన, పరిశ్రమల కల్పన, పరిశ్రమలకి ప్రోత్సాహం, అది కూడా భారీ పెట్టుబడులతో. అనకాపల్లి ఏరియా ఇందాక నేను చెప్పినట్టుగా 74,000 ఉద్యోగాలు అక్కడ లభించబోతున్నాయి వివిధ ప్రాజెక్ట్స్ సంబంధించి. సో వీటన్నిటిలో ఆ పక్కన ఒక్క అనకాపల్లిలోనే అంతమంది ఉండరుగా, దొరక్కపోవచ్చు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ, ఇటువైపు తుని ఇటువైపు తీసుకున్నా, లేకపోతే అటువైపు వైజాగ్ దాటి ఇంకా విజయనగరం, శ్రీకాకుళం అటువైపు తీసుకున్నా, అక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే దానికి క్వాలిఫైడ్ అయి ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా భారీ ఎత్తున ఉద్యోగాల కల్పన అక్కడ జరగబోతాం. ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తే ఆ వ్యక్తితో పాటు ఆ వ్యక్తి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం అంతా కూడా న్యాచురల్గా అతని మీద ఆధారపడి కుటుంబం అంతా కూడా హాయిగా గడిపేటటువంటి అవకాశం వస్తుంది. ఇవన్నీ కూడా విజన్ ఉన్నటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, చేస్తున్నటువంటి చర్యలు, తీసుకున్నటువంటి చర్యలు. ఇది ఎంతో దురదృష్టి ఉంటే కానీ ఇదంతా కూడా సాధ్యపడేటటువంటి అవకాశం లేదు. అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా మొత్తానికి కూడా రోడ్ల నిర్మాణం, కొన్ని వేల ఎకరాల భూ కేటాయింపు, ఆ భూ కేటాయింపులో ఎక్కడ అక్రమాలు జరగకుండా, ఎక్కడ అన్యాయాలు జరగకుండా ఏం జరుగుతున్నాయి అనేది కరెక్ట్గా చూసుకోవడం, వాటన్నిటినీ సమీక్ష చేసుకోవడం, వాటన్నిటిని అర్హులైన వ్యక్తుల చేత వాటన్నిటినీ కూడా వాల్యుయేట్ చేయించడం, ఆ పెరిగినటువంటి ఇండస్ట్రీని ఎంతగా వినియోగించుకుంటున్నామా అనేది కూడా చాలా ప్రధానం. అంటే ఫోన్ సిగ్నల్స్ అనేవి ఇబ్బంది అవుతాయేమో, ఫోన్లు రావేమో అని భారత దేశానికి సంబంధించినటువంటి సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ చేత భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళ ద్వారా అక్కడ కనెక్టివిటీ ఏర్పాటు చేసి ఇప్పటికే అన్ని టవర్లు అక్కడ ఏర్పాటు చేయడం. శారదా నది సమీప ప్రాంతంలోనే ఉంది కాబట్టి అక్కడి నుంచి వాటర్ ప్రాబ్లం కూడా లేదు, వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అటువంటి ఏరియాని జాగ్రత్తగా చూసి ఎన్నుకోవడం, ఆ ఏరియాలో ఇన్ని లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఇండస్ట్రీస్ని అక్కడికి తీసుకురావడం, ఇది ఒక చాలా గొప్ప చర్యగా దీన్ని అభివర్ణించవలసి ఉంటుంది. నాయకుల యొక్క మొదటి చూపు, ఆయన విజనరీ, ఆయన కుమారుడైనటువంటి లోకేష్, అతను స్వయంగా అనేక సార్లు దావోస్ కానీ, అమెరికా కానీ, అయితే ఇంకా మిగిలినటువంటి ప్రాంతాలకు కానీ ఆయన వెళ్ళి తీసుకొచ్చినటువంటి అనేక రకాలైనటువంటి పెట్టుబడులు ఉన్నాయి. వాళ్ళందరితో మాట్లాడి ఫాలోఅప్ చేసి, తండ్రి ఒకసారి మాట్లాడి వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ ఫాలోఅప్ చేయడం. అట్ ద సేమ్ టైం అటు ప్రధానమంత్రితో, మిగిలినటువంటి మంత్రులతో, అధికార గణంతో టచ్లో ఉండి ఎప్పటికప్పుడు బలాన్ని వస్తోంది, దీనికి సంబంధించినటువంటి ఇవి కావాలి అవి కావాలి అని చెప్పి వాటన్నిటి కూడా తీసుకుని వాటన్నిటిని తగిన విధంగా ఏర్పాటు చేయడం, వాటిలో శ్రద్ధ వహించడం. అట్లాగే ఇండస్ట్రియల్ మినిస్టర్ టీజీ భరత్, లోకేష్ చెప్పినటువంటి విధానంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినటువంటి విధానంలో వాటన్నిటి ఫాలోఅప్ చేయడం. అంటే మరోవైపు టూరిజం డెవలప్మెంట్కి సంబంధించి కందుల దుర్గేష్, ఆయన దీన్ని ఫాలోఅప్ చేయడం, టూరిజం డెవలప్మెంట్ కోసం తగినటువంటి ఏర్పాట్లు సైమల్టేనియస్గా వీటితో పాటు అవి కూడా జరగడం. ఇవన్నీ కూడా ఆ ముఖ్యమంత్రి యొక్క విజన్కి నిదర్శనాలు ఇవన్నీ. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు మనతో జాయిన్ కాబోతున్నారు. సో కృష్ణాంజనేయులు గారు వచ్చేసారు ఆల్రెడీ. వారితో మాట్లాడి ఈ అనకాపల్లి ఏరియా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాల మీద వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణాంజనేయులు గారు నమస్కారం. నమస్తే అండి, హెచ్ఎం టీవీ వీక్షకులకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ అండి. నేను శివప్రసాద్ మాట్లాడుతున్నా. అనకాపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చూస్తే చాలా భారీగా కనిపిస్తోంది. ఓ వంక ఉక్కు పరిశ్రమలు, స్టీల్ పరిశ్రమలు, అట్ ద సేమ్ టైం
ఎస్ఐపిబి ప్రాజెక్టులు చాలా భారీగా 13 ప్రాజెక్టులు 93,013 కోట్ల రూపాయల వర్త్ అయినటువంటి ప్రాజెక్ట్స్. అట్ ద సేమ్ టైం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్స్ చాలా భారీగా. ఆ తర్వాత ఫార్మా హబ్గా మొత్తం అంతా కూడా తయారవుతుంది అక్కడంతా. ఎంఎస్ఎన్ కానీ, హెటెరో కానీ, లారస్ కానీ, బ్లూగేట్ కానీ, సాల్మిరా కానీ, డెక్కన్ పైన అనేటువంటి సంస్థలు ఇవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ వాటి యొక్క ఇండస్ట్రీస్ డెవలప్మెంట్లో అవన్నీ కూడా భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితి. ఆహార ప్రాసెసింగ్ రంగం కూడా చాలా బాగా అక్కడ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ డెవలప్మెంట్ అంతా ఇది ఒక్కసారిగా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్గా దీన్ని భావించాలా? కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం మాత్రమే, లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ వీటిని తీసుకువెళ్ళినటువంటి విధానాన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? శివప్రసాద్ గారు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వము అధికారంలో ఉంది. కేంద్రంలో ఎన్డీఏ, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ అధికారంలో ఉండటం, అదే విధంగా 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఆ ప్రధానమంత్రి సీట్లో కూర్చోవటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైనటువంటి 21 మంది ఎంపీల యొక్క సహకారం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి కీలకమైనటువంటి అంశం. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అదే తరహాలో పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని భోగాపురంలో ఆంధ్రప్రదేశ్ అక్కడ ప్రారంభించుకోవటం అనేటువంటిది జరిగింది. దానికి ప్రధానమంత్రి కూడా వచ్చారు. అదేవిధంగా మౌలిక వస్తువుల కల్పనతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కి పరిశ్రమలకు సంబంధించి పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయి అనే దానికి ఈ అనకాపల్లి కేంద్రంగా జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అనకాపల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు చెప్పినట్లుగా అక్కడ స్టీల్ ఫ్యాక్టరీతో పాటుగా స్టీల్ ఫ్యాక్టరీలు, అదేవిధంగా ఫార్మా రంగానికి సంబంధించినటువంటి అనేక పరిశ్రమలు ఇప్పటికే ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని ఫార్మా రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమలు, అదేవిధంగా ఆహారానికి సంబంధించినటువంటి వృద్ధికి సంబంధించినటువంటి, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఇవన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెవెన్యూ ఆదాయం ఒకవైపున వస్తుంది, ఇంకొక వైపున ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి యువత అంటే ఎవరైతే చదువుకున్నటువంటి స్కిల్డ్, అన్స్కిల్డ్ వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ఇక్కడ అవకాశాలు ఏర్పడేదానికి పరిస్థితులన్నీ కూడా సమకూరుతున్నటువంటిది పరిస్థితి ఈ రోజున ఉంది. దీనికి కారణం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదే విధంగా ఐటీ సంబంధించినటువంటి, అదే విధంగా మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్, వీళ్ళిద్దరూ కూడా అహర్నిశలో శ్రమిస్తూ అంతర్జాతీయ జాతీయ పారిశ్రామికవేత్తలని ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకొచ్చేటువంటి దాంట్లో వీరి కృషి చాలా కీలకమైనటువంటి అంశం. వీరిద్దరికి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పూర్తి సహకారం అందిస్తున్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానివ్వండి, కేంద్ర పరిశ్రమలకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కానివ్వండి, పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు గమనించండి, వైజాగ్ కి ఏదైతే గూగుల్ డేటా సెంటర్ అమెరికా తర్వాత అమెరికా ఏతర దేశాల్లో మొట్టమొదట గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతుంది భారతదేశంలో, అది ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం. ఆ విధంగా విశాఖపట్నం కేంద్రంగా టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానివ్వండి, ఈ విధమైనటువంటి పరిశ్రమలు, ఇప్పుడు అనకాపల్లి కేంద్రంగా వస్తున్నటువంటి పరిశ్రమలు, ఇవంతా కూడా మనము ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేవలం ఉత్తరాంధ్ర ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరము, విశాఖ జిల్లాలతోనే కాకుండా ఇప్పుడు ఈ అనకాపల్లి కేంద్రంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి విషయంలో అక్కడ నుంచి మొత్తము ఏదైతే తీర ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో గోదావరి జిల్లాలకు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే దాదాపు తుని పాయకరావుపేట ఈ ప్రాంతాలంతా కూడా డెవలప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. ఎందుకు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి 13 జిల్లాల్లో ఉత్తరాంధ్ర 3 జిల్లాలు,
అదే విధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి ఫలాలు 5 జిల్లాలకు, అంటే ఆంధ్రప్రదేశ్ లో సగం జిల్లాలకు సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందిస్తుంది. అనకాపల్లి కేంద్రంగా జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, ప్రధానంగా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల యొక్క రూపురేఖలను మార్చడానికి, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లటానికి ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అంశాలు. శివప్రసాద్ గారు ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. మీరు ఏ విధంగా అయితే తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు ఈ విధంగా వలసలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలకు పేరుంటుంది, అలాగనే ఆంధ్రప్రదేశ్ లో కూడా శ్రీకాకుళం, విజయనగరం అంటే వలసలకు సంబంధించినటువంటి ప్రాంతాలు. చాలా ఏరియాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉంటాయి. ఎందుకు అని అంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పనులు చేసేటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో శ్రీకాకుళం, విజయనగరము, అదే విధంగా విశాఖ, రూరల్, మన్యం జిల్లాలకు సంబంధించినటువంటి ఎవరైతే స్కిల్ వర్కర్స్, అన్స్కిల్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కావలసినటువంటి ఈ అనకాపల్లి కేంద్రంగా జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పుడు అయితే దీంట్లో టూరిజం డెవలప్మెంట్కి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అంటే అటువైపు భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా కానీ, మీరు చెప్పినట్టుగా గూగుల్ డేటా సెంటర్ కానీ, వాటితో పాటు అట్ ద సేమ్ టైం ఇటువైపు అరకుకి సంబంధించినటువంటి పర్యాటక ప్రాంతంగా దాన్ని డెవలప్ చేయడం కానీ, మరోవైపు సముద్ర తీర ప్రాంతాన్ని అంతా కూడా చాలా గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనేటటువంటి ఏర్పాటు ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం కానీ, డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సమాచారం కానీ మీ దగ్గర ఉందా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలాల్లో తీర ప్రాంతం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి 960 కిలోమీటర్ల వరకు తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా తీర ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్డు కనెక్టివిటీని సాగరమాల పేరుతో కేంద్ర ప్రభుత్వ నిధులతో సాగరమాలకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టుని ఇప్పటికే ప్రకటించడం అనేటువంటిది జరిగింది. దీని ద్వారాగా ఏమిటి అంటే పరిశ్రమలకు సంబంధించి మౌలిక వస్తువుల కల్పన, అంటే ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి అవకాశాలు ఉంటాయి. రెండవది మీరు చెప్పినట్టుగా టూరిజం డెవలప్మెంట్ కి అవకాశాలు ఏర్పడతాయి. బీచ్లకు కానివ్వండి, అదే విధంగా టూరిజానికి సంబంధించినటువంటి తీర ప్రాంతంలో ఈ విధంగా టూరిజం డెవలప్మెంట్. ఇప్పుడు అరకు ప్రాంతం ఉంది, అరకు కాఫీ ఈ రోజున నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్ కింద ఈ రోజున అరకు కాఫీకి ఈ రోజున ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్నటువంటిది అరకు కాఫీ. ఈ అరకు కాఫీ అదే విధంగా మత్స్య సంపద చాలా కీలకమైనటువంటిది. మత్స్య సంపద మనకున్నటువంటి మత్స్యకారులు సముద్రంలో ప్రాణాలకు తెగించి వేటకు వెళ్ళి తీసుకొచ్చేటువంటి మత్స్య సంపద, దాన్ని ఇప్పుడున్నటువంటి ఈ ట్రాన్స్పోర్టేషన్ వీటి ద్వారాగా ఇతర దేశాలకు కూడా, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు విత్ ఇన్ అవర్స్ లోనే ఈ మత్స్య సంపదని ఎక్స్పోర్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా అరకులో ఉండేటువంటి ఇతర అనేకమైనటువంటి గిరిజనులు సేకరించేటువంటి సుగంధ ద్రవ్యాలు కానీ, ఇతర అంశాలు కానీ, ఇవన్నీ కూడా ఆ వస్తువులన్నింటినీ కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా టూరిజం డెవలప్ అవుతుంది. అదే విధంగా గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సాగరమాల ట్రాన్స్పోర్టేషన్ రోడ్డు ద్వారాగా ఈ విధమైనటువంటి మౌలిక వస్తువుల కల్పన ద్వారాగా ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలకి అవసరమైనటువంటి రాకపోకలకు కూడా అవకాశం ఏర్పడేదానికి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఒకవైపున టూరిజం డెవలప్ అవుతుంది, ఇంకొక వైపున పారిశ్రామిక అభివృద్ధి అవుతుంది. అవసరమైతే ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్. ఇప్పుడు మన భారతదేశం ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంది? విదేశీ మారక ద్రవ్యం. అందుకనే కదా మొన్న ఈ ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో మన ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చినటువంటి నేపథ్యంలో మన పొదుపు సంబంధించినటువంటి అనేక అంశాలను మాట్లాడారు. ఎందుకు? మనకి విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించినటువంటి కొరత, మన ఇంపోర్టెడ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి అనేటువంటి అంశం. ఈ విధంగా మనము ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి తీర ప్రాంతము ఈ మౌలిక వస్తువుల కల్పన, ఈ విధంగా పారిశ్రామిక అభివృద్ధి వల్ల, ఇక్కడ టూరిజం డెవలప్ అవటం వల్ల విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించినటువంటి విషయంలో కూడా మనకు ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అదే విధంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి అనకాపల్లి కేంద్రంగా జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషించబోతుంది అనటంలో
ఎటువంటి సందేహం లేదు. ఈ విషయంలో ఈ క్రెడిట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ, అదేవిధంగా నిర్మలా సీతారామన్ వీళ్ళకి ఖచ్చితంగా దక్కుతుంది. విజన్ 2047 అనేది ప్రధానమంత్రి మోడీ తీసుకున్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు కూడా అదే తీసుకున్నారు. అంటే మనం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, విజన్ 2020 చూసాం. ఆ రోజు విజన్ 2020కి అనుగుణంగా హైదరాబాద్కి సంబంధించినటువంటి అభివృద్ధి, డెవలప్మెంట్, ముఖ్యంగా ఐటీ రంగానికి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ విజన్ 2047లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ రీచ్ అయిందని మీరు భావిస్తున్నారా? ఇక్కడ ఒక అంశం అండి, ఆ రోజున విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన ప్రకటించాడు విజన్ 2020. చాలా మంది నవ్వుకున్నారు, ఎప్పుడో 2020 గురించి ఇప్పుడు చెప్తాడు ఏంటి చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాల మీద అందరూ నవ్వుకున్నారు. కానీ ఆయన ఎంతో కొంత ముందస్తు ఆలోచనతో, అదే విధంగా 1990 తర్వాత నూతన పారిశ్రామిక విధానాలు కానివ్వండి, అదే విధంగా ఐటీ రంగ అభివృద్ధిని అందిపుచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రులు అప్పుడు 95లో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు, 99 తర్వాత మరొకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ రంగాన్ని అందిపుచ్చుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఐటీ రంగాన్ని మమేకం చేసి డెవలప్ చేయడంలో కీలక భూమిక పోషించారు అనేటువంటిది. ఇప్పుడు సైబర్ సిటీ కానివ్వండి, ఐఎస్పి కానివ్వండి, ఇవన్నీ విషయాలు మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేసి ఉన్నాం. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు వికసిత భారత్ ఏదైతే నినాదం ఉందో, నరేంద్ర మోడీ నినాదానికి సంబంధించిన విషయంలో వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 అనేటువంటిది లక్ష్యంగా చేసుకొని వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వికసిత భారత్ అంటే 2047 నాటికి భారతదేశం అగ్రగామి దేశంగా ప్రపంచ దేశాల్లో ఉండబోతుంది అనేటువంటిది ఒక అంచనా. చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి అంశం నరేంద్ర మోడీ చెప్పినా కూడా ఈ సందర్భంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాల్లో వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 అనేటువంటి దాన్ని కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే సాధించామని చెప్పుకోవటంలో మాత్రం అది అతిశయోక్తి అవుతుంది అని నా అభిప్రాయం. ఇప్పుడు సాధించామని చెప్పుకోలేము. ఎందుకు అనంటే దీనికి ఒక కారణం ఉంది. శివప్రసాద్ గారు చాలా కీలకమైనటువంటి సందర్భం ఏంటి అంటే 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటానికి ఆ రోజున అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని బీజేపీ తెలుగుదేశాన్ని ఎన్నుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు 2014 తర్వాత ఏదైతే 17-18 వచ్చేసరికల్లా బీజేపీతో తెలుగుదేశంతో పొసగకపోవటము, అదే విధంగా తెలుగుదేశం జనసేనకు పొసగకపోవటం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందకపోవటం, ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొనేటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని కూడా నిర్మించుకోలేనటువంటి పరిస్థితి ఆ రోజున ఏర్పడింది. ఆ కుదుపు వచ్చినటువంటి నేపథ్యం ఒకటైతే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు పూర్తిగా సంక్షేమము, బటన్ నొక్కటము, జనానికి సంక్షేమ పథకాల ద్వారా డబ్బులేదు. ఇది తప్ప ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వేరేదేమీ తెలియలేదు. పరిపాలన చేత కాలేదనేదే ప్రజలు తిరస్కరించారు. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా నీకు పరిపాలన చేత కాదనే జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారు. బటన్ నొక్కి జనాన్ని డబ్బులు వేయటం ఒక్కటే కాదు కదా పరిపాలన. అభివృద్ధిని కనబడేశాడు. పారిశ్రామిక అభివృద్ధి లేదు, ఉన్నటువంటి పరిశ్రమలు పారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అదే విధంగా కనీసం రోడ్లు వేయలేనటువంటి పరిస్థితి ఉంది. లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది, కక్ష సాధింపు రాజకీయాలు, ఇవన్నీ 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోలేదు. అంటే 10 ఏళ్ల పాటు 2014 నుంచి 24 వరకు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరిగి ఉండలేదు. అందుకని 24 తర్వాతే అసలైనటువంటి అభివృద్ధి ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఎంపీల మీద ఆధారపడి ఉండటం, కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండటం. అందుకని ఈ 2 సంవత్సరాల కాలంలో ఒకవైపున అమరావతి వేగవంతంగా నిర్మాణం జరుగుతుంది, మరోవైపున పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవడానికి అవకాశం ఉంది. ఇంకొక వైపున ఇప్పుడు అనకాపల్లి, అదే విధంగా గూగుల్ డేటా సెంటర్, అదే విధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాయలసీమకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ విమానాలకు సంబంధించినటువంటి విడిభాగాల తయారీకి సంబంధించిన ఎన్ఫీల్డ్ కి సంబంధించినటువంటి పరిశ్రమలు, ఇవన్నీ వస్తున్నటువంటి ఇంకొక వైపున కియా పరిశ్రమ, ఇవన్నీ కూడా డెవలప్మెంట్. అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా
కేవలము ఏదో అమరావతి మాత్రమే కాదు, లేకపోతే ఉత్తరాంధ్ర వరకే పరిమితం కాదు. ఒక వైపున రాయలసీమ అభివృద్ధి కూడా పోలవరం పైన పూర్తయితే పోలవరం ద్వారా ఇప్పటికే గోదావరి జలాలు కృష్ణాలో వస్తున్నాయి. ఇప్పుడు కృష్ణా డెల్టాకు వాటర్ వస్తున్నాయి ఈ రోజున, కానీ కృష్ణా నదిలో నీళ్లు లేవు. కానీ ఇప్పుడు ఈ రోజున కృష్ణా నదిలోకి గోదావరి నుంచి పోలవరము రైట్ కెనాల్ నుంచి మనం తెచ్చుకున్న పట్టిసీమ నుంచి తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అదే విధంగా పోలవరం పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంటే ఉత్తరాంధ్రకి అంటే విశాఖ పారిశ్రామిక రంగానితో పాటుగా విశాఖ నగరానికి వాటర్ సప్లైతో పాటుగా నదుల అనుసంధానం ద్వారా ఉత్తరాంధ్ర కూడా నీళ్ళు వెళ్ళేదానికి అవకాశం ఉంటది. కృష్ణా డెల్టాకు కూడా గోదావరి జలాలు వస్తే శ్రీశైలం నుంచి రాయలసీమకి సాగునీరు తీసుకెళ్లటానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో 2024 నుంచి అభివృద్ధి ప్రణాళికలు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రోజున ఒక అభివృద్ధి ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఇది ఇప్పుడు పునాదులు మాత్రమే పడ్డాయి 2024లో. ఇదేదో సాధించేసామనేటువంటిది అనుకుంటే పొరపాటు. ఇంకోటి ఏంది అని అంటే దీని మీద అత్యధిక ప్రచారం కూడా. ఎందుకు అంటే ఏమేమి పరిశ్రమలకు సంబంధించి ఎంఓయూలు జరుగుతున్నాయి. ఇది చాలా కీలకం. ఎంఓయూలు జరిగినటువంటి పరిశ్రమలన్నీ కూడా ఏర్పాటు చేసేసారు, అయిపోయినాయి, ఇంకేముంది పారిశ్రామిక అభివృద్ధి జరిగింది అని అనుకుంటే ఇది పొరపాటు. ఇలాంటి ప్రచారాల వల్ల లాభం కన్నా నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరుగుతాయి. ఇప్పుడు ఏదైతే పరిశ్రమలకు సంబంధించినటువంటి ఎంఓయూలు జరుగుతాయో ఆ ఎంఓయూల్లో గ్రౌండింగ్ జరిగేటువంటిది మనము శక్తి వంచన లేకుండా కృషి చేస్తే 25% కింద గ్రౌండింగ్ జరిగితే అత్యుత్తమైనటువంటి అభివృద్ధి సాధించేదానికి అవకాశం ఉంటుంది. అంతే గ్రౌండింగ్ కాకుండానే వాళ్ళతో పరిశ్రమలు వచ్చేసి అనౌన్స్మెంట్ జరిగింది, ఇది అనౌన్స్మెంట్ జరిగింది, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అయింది అనేటువంటి ఇది అతి ప్రచారాలు కూడా మంచిది కాదు. చంద్రబాబు నాయుడు, ఆరా లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవం. అది ఈ కృషి నిరంతరంగా ఉండాలి. 2014 నుంచి 19 మధ్యలో ఇలాగనే ప్రారంభమైంది. మధ్యలో ఏమైంది? కేంద్ర ప్రభుత్వ సహకారం లేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అలాంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇబ్బందులు రాకుండా ఇద్దరి మధ్య సఖ్యతతో ముందుకెళ్లేటువంటి విధంగా భవిష్యత్తులో ఈ జరుగుతున్నటువంటి ఒప్పందాలు పారిశ్రామిక అభివృద్ధి ఆచరణ రూపంలో జరిగేటువంటి విధంగా పూర్తి అయ్యేటువంటి విధంగా చేసుకోవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. అందుకని నేను చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ జై అని పొగడాల్సినటువంటి అవసరం లేదు. ఆ విధంగా అతి కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అనంటే మనమేమి ఇప్పుడు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతకటం లేదు. మన దయాదాక్షిణ్యాల మీద కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి 21 మంది ఎంపీల మీద దయాదాక్షిణ్యాల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. కాబట్టి రాయల్ గా మనకు కావాల్సినటువంటి హక్కుల్ని సాధించుకునేటువంటి దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు అనకాపల్లి డెవలప్మెంట్ ఇదంతా ఫార్మా విపరీతంగా పుంజుకుంటోంది. చాలా ఎక్కువ కంపెనీలు అక్కడికి, ఫార్మా కంపెనీస్ అన్ని అక్కడికి వస్తున్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి అధికారులు కానీ, లేకపోతే అక్కడ స్థానికంగా ఉండేటటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ, ఈ వ్యర్థాలను తీసుకెళ్ళి ఎక్కడైనా కలిపేటప్పుడు లేదా వాటిని పూర్తిగా డిమాలిష్ చేసేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు స్థానికులకి చాలా ఇబ్బంది కలుగుతోంది అనేటటువంటి అంశాలు ఎక్కువగా తెర మీదకి వస్తున్నాయి. ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి దగ్గర నుండి దాన్ని పరిశీలించడం లేకపోతే సాధ్యపడే పని కాదు. కానీ మిగిలినటువంటి యంత్రాంగం ఎందుకో కొంత అలసత్వం చూపిస్తోంది. ఇది అక్కడ ఉండే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది అని భావించవచ్చా? శివప్రసాద్ గారు, మీరు ఒక అంశాన్ని గమనించండి. ఏదైనా ఒక పరిశ్రమ వచ్చినప్పుడు ఆ పరిశ్రమ ద్వారాగా అభివృద్ధి ఎలాగైతే ఉంటుందో అదే విధంగా పర్యావరణానికి సంబంధించినటువంటి ముప్పుకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి. అయితే అందుకనే ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి అని అంటే అనుమతి ఇచ్చేటువంటి సమయంలోనే ఒక స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ SOPని ఖచ్చితంగా ప్రభుత్వాలు పాటిస్తాయి. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పని ఏంటి అని అంటే ఆయా పరిశ్రమలకు అనుమతి ఇచ్చేటప్పుడు మాత్రము అన్ని నిబంధనలు కఠినంగా చెప్తారు. కానీ వాటిని ఆచరణలో అమలు చేయాల్సినటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ, అధికార వ్యవస్థ సరైన రీతిలో వ్యవహరించని కారణంగా ఈ విధమైనటువంటి ఇబ్బందులు ప్రజలకు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మరి ప్రజలకు కూడా నష్టమే కదా. ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి జరగాల్సినటువంటి మాట వాస్తవమే. కానీ ఆ పారిశ్రామిక అభివృద్ధి పేరుతో
ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేటువంటి విషయాన్ని కూడా అంగీకరించకూడదు. ఈ Yeah. విషయంలో ప్రభుత్వాలు సమతూకం పాటించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అందుకనే ఇప్పుడు దివీస్ కు సంబంధించినటువంటి ఒక పరిశ్రమకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతే వాళ్ళు వ్యర్థాలని సముద్ర జలాల్లో కలపటం వల్ల ఆ సముద్రానికి సంబంధించినటువంటి మత్స్య సంపద మొత్తం దెబ్బతింటున్నటువంటి పరిస్థితులు, దాని మీద విమర్శలు, దాని మీద ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ విధమైనటువంటి ఫార్మా రంగం అభివృద్ధి చెందేటువంటి క్రమంలో అనేకమైనటువంటి వ్యర్థాలకు సంబంధించినటువంటి ఒకటే కాదు శివప్రసాద్ గారు, మీరు గమనించండి, అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి ఫార్మా పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ విధమైనటువంటి ప్రమాదాల వల్ల కార్మికులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలకు కూడా వాళ్ళ ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఒక పరిశ్రమ ఏర్పాటు చేసినప్పుడు కావలసినటువంటి పూర్తి రక్షణ చర్యలను కూడా తీసుకునేటువంటి విధంగా అధికారులు పగడ్బందీ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ఈ కాలుష్య నియంత్రణ మండలి కూడా కఠినంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా అధికారుల్లో ఉండేటువంటి అవినీతి వ్యవహారం ఇవన్నిటి విషయాల్లో కూడా ప్రభుత్వం కొంత కఠినంగా వ్యవహరించి చర్యలకు ఉపక్రమించాల్సినటువంటి అవసరం ఉంది. శివప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణాంజలి గారు, చాలా చక్కటి అంశాలు మాకు తెలియజేసినందుకు. చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు వచ్చి మీ విశ్లేషణ అంతా మాకు అందించినందుకు మీకు కృతజ్ఞతలు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.